హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరము మనము పచ్చడి చేసుకుంటాం. అంటే ఉగాది పచ్చడి, అదే తీపి పులుపు. ఇంతకుముందు నేను ఈ వీడియోని పోస్ట్ చేసిన ఈ ఛానల్లో. ఇప్పుడు భక్షాలు ఎట్లా చేయాలో చూద్దాము. ఉగాది రోజు మేమైతే తెలంగాణలో కంపల్సరిగా భక్షాలు పచ్చడి కంపల్సరీ చేసుకుంటాము. అట్లనే మామిడికాయలు ఉంటాయి కాబట్టి మామిడికాయ పులిహోర, మామిడికాయ తొక్కు కూడా చేసేసుకుంటాం అన్నమాట. ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. మేమైతే ఇట్లా చేసుకుంటాము. ఈ భక్షాలు చేయడానికి ముందు మనం శనగపప్పు నానబెట్టుకోవాలి. 1 గంట 2 గంటలు నానబెట్టేసుకోవాలి శనగపప్పు. పూర్ణం ఎక్కువన్నా ఏం కాదు. ఒక 1/4 కిలో అంతా శనగపప్పు నానబెట్టేసుకొని 2 గంటలు నానిన తర్వాత నీళ్ళు పోసుకొని పొయ్యి మీద ఉడికించుకోవాలి. కొంచెం పలుకు ఉన్నప్పుడు దించేసేయాలి. అంటే మొత్తం మెత్తగా ఉడకనియద్దు, పప్పుని మెత్తగా ఉడకకుండా దించేసుకోవాలి. పొంగు వస్తే పొంగు తీసేయాలి. ఇప్పుడు ఇది పౌడర్ దాంట్లో వేయడానికి, మనం పూర్ణంలో వేయనికే ఇలాచీలు, సోంపు ఈ 2 కలిపి మిక్సీకి పౌడర్ వేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పొంగు వచ్చినప్పుడు పొంగు తీసేసేయాలన్నమాట. అది మొత్తం మీదికి వెళ్ళి తీసేసి అది తొందరనే ఉడికిపోతుంది. ఎందుకంటే మనము నానబెట్టినాం కదా, నానబెట్టినందుకు తొందరగా ఉడికిపోతుంది. పసుపు కుంకుమ ఉంది నా గోర్లకు, ఇంత క్వాంటిటీ ఇట్లా ఉడికినప్పుడు దించేసుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకున్నాం అనుకో పూర్ణం అనేది మెత్తగా అయిపోతుంది. అయితే చాలామంది ఏం చేస్తారు, ఇది మిక్సీకి వేస్తారు, లేకపోతే పప్పుని బెల్లంని కలిపి పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికించుకుంటారు. అదంతా పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. ముందు పప్పును ఇట్లా మిక్సీకి వేసుకొని అది పౌడర్ కాగానే దాంట్లో కొంచెం బెల్లం కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మిక్సీకి రాదు కదా. బెల్లంని కొంచెం కట్ చేసుకొని బెల్లంని పప్పుని 2ని కలిపి మిక్సీకి ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పల్సగా అయింది. పల్సగా అయితే మనం పప్పుని అలాగ సపరేట్ పప్పుని ఇట్లా పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టేసుకోవచ్చు అనమాట. కొంచెం పేస్ట్ లాగా చేసుకోవచ్చు. బెల్లం ఎక్కువ చేసి పప్పు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి, కొంచెం పౌడర్ లాగా కూడా చేసుకోవాలి. అట్లా 2 మిక్సీ చేసుకున్నాం అనుకో పూర్ణం మంచి గట్టిగా వస్తుంది అన్నమాట. ఇట్లా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. అది అంతే క్వాంటిటీ కావాలని అంటే రాదు. ఇప్పుడు మనము సోంపు అదే ఇలాచీలు కలిపి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేసి ఇట్లా కలిపేసుకోవాలి. బెల్లం ఏమో ఒక 1/2 కేజీ అంతా పట్టింది. 1/2 కేజీ కంటే కొంచెం తక్కువనే పట్టింది. అట్లనే పప్పు కూడా 1/2 కేజీ ఉంది. ఇక నేనైతే మొత్తం మైదాపిండి అయితే వేయలేదు. సగము మైదాపిండి అయితే సగము గోధుమ పిండి వేసుకున్నా. ఇక మొత్తం మైదాపిండితో చేస్తే కొంచెం సాగినట్టు వస్తాయి అన్నమాట భక్షాలు. అందుకని ఇక దీంట్లో కొంచెం ఉప్పు వేసుకునేటోళ్ళు ఉప్పు వేసుకుంటారు. జర మాకు బీపీ ఉంది, అందుకని మేము ఉప్పు వేసుకుంటలేము. దీంట్లో ఉప్పు వేసి ఇక నీళ్ళు పోసుకుంటా రుచిగా తడుపుకొని నూనె కూడా బాగానే పడుతుంది. నూనె బాగానే పోసుకోవాలి. దీంట్లో ఇక గోధుమ పిండి మైదాపిండి ఎంత పోసుకున్నానో అంత గోధుమ పిండి పోసుకోవాలి. 1 గ్లాస్ మైదాపిండి అంటే 1 గ్లాసు గోధుమ పిండి పోసుకొని ఇది సమానంగా పోసుకొని ఇట్లా తడుపుకోవాలి. నీళ్ళు పోసుకుంటా రుచి తడిపేసుకోవాలి. అట్లనే నూనె కూడా బాగానే పోసుకోవాలి. అప్పుడే మంచిగా మనం ఎట్లా ఒత్తితే అట్లా వస్తాయి భక్షాలు. ఇక్కడ ఇట్లా గోధుమ పిండి మైదాపిండి తడిపిన పిండిలో ఇట్లా పూర్ణం పెట్టేసుకొని ఇట్లా ముద్దలా చేసుకొని ఇక ఒత్తేసుకోవాలి. ఇక మనకు కొత్త చీరలు ఉంటాం కదా, ఎట్లయినా ఉగాది పండుగ ఆ చీరకు వచ్చిన కవర్ ఉండే కదా, ఇక ఆ కవర్లనే పెట్టేసుకొని ఇట్లా ఒత్తేసుకుంటే మంచిగా వస్తుంది కవర్. అంటే భక్షాలకు కూడా కవర్లు దొరుకుతున్నాయి, అవి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇక ఎందుకులే ఇట్లా కూడా చేసుకోవచ్చు, చేయడానికి వస్తుంది అని చెప్పేసి ఒక భక్షం మాడిపోయింది. ఇది ఒత్తుకుంటా వీడియో చేసుకుంటూ ఉండే వరకు అది మాడిపోయింది. ఇంకోటి చేస్తున్నా. మన తెలంగాణలో అయితే ఈజీగా చేసేస్తారు అందరూ. ఇట్లా ఈజీగా ఇట్లా చేసేసుకోవచ్చు. కొందరు పెంక మీదనే ఒత్తుతారు. ఇక మనం అంత ఎక్స్పర్ట్లం కాదు, ఇవి వచ్చినట్టు చేస్తున్నాము. ఇక పిల్లలకైతే బయట రెడీమేడ్ దొరుకుతున్నాయి. ఇవాళ రేపు రెడీమేడ్గా కొంటారు. చేసుకొనికే కూడా ఎవరికి ఓపిక ఉండలేదు. కాకపోతే ఇది చేసుకుంటే తొందరగా అయిపోతుంది.
చేసుకోవడం కూడా ఈజీ. ఇది చపాతీ ఎట్లా చేసుకుంటాం, ఆలు పరాట ఎట్లా చేసుకుంటాం అట్లనే అంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇట్లా డెకరేషన్ చేసి పచ్చడి, ఈ పచ్చడి కూడా కొంతమంది కారం పొడి కూడా వేస్తారు. కారం, ఉప్పు, చింతపండు, మామిడికాయ అవన్నీ వేస్తారు. మేమైతే కారం పొడి వేయము, తీయగా చేసుకుంటాం. ఇట్లా మేమైతే పండుగ ఇట్లా సెలబ్రేట్ చేసినాం.